ఇవి కాకేమంటున్నాడు ఇప్పుడు కొత్తగా పీపీపీ పేరుతో దోచేయడం అంట. ఏంటంటే హాస్పిటల్ అంట పీపీపీ అంట, త్రాగునీరు అంట పీపీపీ అంట, ఆర్టీసీ అంట పీపీపీ అంట, చెత్త ఎత్తడం కూడా ఇక మీదట ప్రైవేట్ వాళ్ళకే అంట. అంటే ఇంక అన్ని ప్రైవేట్ వాళ్ళకంట. అంటే లంచాలు తీసుకోవడము, అన్నీ అమ్మేసేయడము. చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంపద సృష్టి అంటే దాని అర్థం గవర్నమెంట్ ఆస్తులన్నీ శనికాయలకు బెల్లాలకు అమ్మడము. రైతుల గురించి కనీసం పట్టించుకునే నాతులు లేడు. ఈరోజు రాష్ట్రంలో కరువు వచ్చింది, 53% వర్షం లోటు కనిపిస్తూ ఉంది. ఏ రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం ఈ మాదిరిగా లోటు వర్షపాతం నమోదవుతా ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆల్టర్నేట్ విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా ఈయన దగ్గరుండి తీసేసినాడు. ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ మన ప్రభుత్వ హయాంలోనే సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ తీసేసినాడు. ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ నిర్వీర్యం, రైతులకు 0 వడ్డీ పథకం 0. శ్రీశైలంలో ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 878 అడుగులు పైన ఉంటేనే నువ్వు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వగలుగుతావు, ఫుల్ డిశ్చార్జ్ డ్రా చేయగలుగుతాం 44,000 క్యూసెక్స్. 878 అడుగులు శ్రీశైలంలో ఉంది, కానీ రాయలసీమకు నీళ్ళు ఇవ్వడంలా. పక్కన తెలంగాణ పవర్ హౌస్లో నుంచి పవర్ జనరేషన్, ఆంధ్ర పవర్ జనరేషన్. తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లో నుంచి పంపు కూడా చేస్తున్నారు నీళ్లు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్. రాయలసీమ లిఫ్ట్కేమో ఈయన వ్యతిరేకం. ప్లానింగ్ అనేది లేదు. రైతులు అనేది ఏమవుపోతున్నారు అనేది చీకు చింత లేదు. కేసీ కెనాల్, తెలుగు గంగ మొత్తం వేసుకున్న పంటలంతా కూడా నష్టపోతున్నారు. నీళ్ళు పరిస్థితులు కనపడతా ఉన్నా కూడా పట్టించుకునే నాతులు లేడు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026 3,300 కోట్లు రూపాయల పిల్లలకు వసతి దీవెన కింద, విద్యా దీవెన కింద 2000 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్. మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించింది ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలా. అక్కడ ఆగిపోయింది అంతే. ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్లు ఖర్చు అవుతుంది ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాలంటే. 700 కోట్లు ఇంటూ 13 అంటే 9,100. వసతి దీవెన కింద 3,300 కోట్లు, 12,400 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి 1,700, ఒకసారి 1,100. వైద్యం అందని పరిస్థితి. అక్క చెల్లెమ్మలకు కనీసం ఈయన చెప్పిన హామీల కథ దేవుడు ఎరుగు. సూపర్ 6, సూపర్ 7 కథ దేవుడు ఎరుగు. ఇచ్చే 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసేసినాడు. పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే రుణాలు మన హయాంలో చంద్రబాబు నాయుడు వదిలేసినప్పుడు 20,000 కోట్ల చిల్లర ఉన్న రుణాలను మన హయాంలో క్రమంగా పెంచుకుంటూ పోయి 49,000 కోట్లకు తీసుకుపోయినాం. అక్క చెల్లెమ్మలకు మనం చేయూతనిచ్చినాం, ఆసరా ఇచ్చినాం, 0 వడ్డీ ఇచ్చినాం. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లల సంఖ్య ఏకంగా 6 లక్షల మంది పిల్లలు ఈ 2 ఏళ్లలో తగ్గిపోయినారు.